వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడుకొండ. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరో 3 రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. 13వ తారీఖు పోలింగ్ జరగనుంది. రైట్, ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఏపీలో మోదీ సభలు కానీ, లేదంటే విజయవాడలో కూటమి నేతలతో కలిసి ఒక రోడ్ షో కానీ, భారీ రోడ్ షో కానీ, బిగ్ రోడ్ షో నిర్వహించడం జరిగింది. అంతకుముందు నిర్వహించిన సభలో, రాజంపేట సభలో కూడా వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున మోదీ విమర్శలు చేయడం జరిగింది. పర్టికులర్గా ప్రభుత్వ తీరుని పూర్తిగా ఎండగట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ మంత్రులు రౌడీజానికి పాల్పడుతున్నారని, వారందరూ కూడా అది కూటమి అధికార ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సరైన ట్రీట్మెంట్ ఇస్తామని ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇక అదే స్థాయిలో రేపు సీఎం జగన్ కూడా, అంటే 2-3 రోజులే సమయం ఉండటం వల్ల ప్రచారానికి, సో వాళ్ళు కూడా స్పీడ్ని అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని స్పీడ్ వేగవంతం చేశాయి. సో ఇటువంటి నేపథ్యంలో మాటల అధికార కావచ్చు, విపక్షం కావచ్చు, వీళ్ళిద్దరు నేతల మధ్య మాటల తోటలు పేలుతున్నాయి. పర్టికులర్గా సివియర్ ఆరోపణలు, తీవ్ర అలిగేషన్స్ అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. రైట్, ఈరోజు ఇదే అంశంపై చర్చించబోతున్న. పర్టికులర్గా విజయవాడలో జరిగిన రోడ్ షో ఎటువంటి కూటమి నేతలకు ఎటువంటి బలాన్ని ఇచ్చింది, ఎలా ఉండబోతుంది, దీన్ని వైసీపీ నేతలు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఈ అంశంపై చర్చించబోతూ ఉన్నాం. గెస్ట్లో మనతో పాటుగా డిబేట్లు పాల్గొనేందుకు బీజేపీ నుంచి డాక్టర్ సుహాసిని గారు ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. అట్ ది సేమ్ టైం వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు రాజంపేట సభలో ప్రధాని మోదీ వైసీపీ గవర్నమెంట్ ఉద్దేశించి ఏమన్నారు ఒకసారి విందాం. मोदी आपके पास आशीर्वाद लेने के लिए आया है। मोदी का लक्ष्य है रायलसीमा का डेवलपमेंट। नई आंध्र प्रदेश की जनता ने बड़ी उम्मीदों के साथ वाईएसआर कांग्रेस सरकार बनाई थी, लेकिन इन्होंने आपके साथ विश्वासघात किया। वाईएसआर कांग्रेस ने यहां गरीबों का नहीं, माफिया का विकास किया। वाईएसआर कांग्रेस के मंत्री कैसे यहां गुंडागर्दी करते हैं, यहां राउडी राज चलाते हैं, वो सबके सामने है। मैं तो हैरान हूं, जिस सैन माफिया के कारण अन्नामैया डैम टूट गया, 25-30 गांवों को नुकसान हुआ, दर्जनों लोगों की जान गई, ये से माफिया को यहां की सरकार बढ़ावा देती है। मैं ऐसे हर माफिया को कहूंगा, वाईएसआर कांग्रेस गवर्नमेंट जाने का काउंटडाउन शुरू हो चुका है। एनडीए सरकार यहां के हर माफिया का इलाज करेगी, पक्का ट्रीटमेंट करेगी। आज రైట్, అది చాలా స్పష్టంగా చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వ పాలన. అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి మంత్రుల వ్యవహార తీరు కానీ, రాయలసీమలో పట్లర్గా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. రైట్, టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం అండి. ఎలా కూటమి నేతల రోడ్ షో, విజయవాడలో జరిగిన రోడ్ షో ఎటువంటి మీకు ఎలాంటి భరోసాను ఇచ్చింది? ఆ రోడ్ షో సక్సెస్ అయింది అనుకుంటున్నారా? ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది ఎన్నికల ముందు, పర్టికులర్గా ఓటింగ్కి ముందు? సప్తగిరి ప్రసాద్ గారు. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీకు బీఆర్కే న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులకి, యాజమాన్యానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా చిత్తూరు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేలేరులో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని ఉద్దేశించి ప్రసంగించారు. కనివిని ఎనిగిన రీతిలో జనం నీరాజనం పట్టారు. తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన నాయకులందరూ కూడా వచ్చారు. జన నీరాజనం పట్టింది. మోడీ గారి హెచ్చరిక చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. ఈ యొక్క అన్నమయ్య జిల్లా అంటే
ఈ పుంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాటలు అవి. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క అరాచకాలు కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దురాగతాలు కానీ ఒక క్లైమాక్స్కి వచ్చేసింది. మామూలుగా ఒక సినిమా తీసుకుంటే మొదటి నుండి విలన్ యొక్క అరాచకాలు పెరుగుతూ ఉంటుంది. విలన్ పై చేయి సాధిస్తానే ఉంటాడు హీరో పైన. అది క్లైమాక్స్కి వచ్చేటప్పటికి హీరో ఏం చేస్తాడంటే విలన్ కి తగిన గుణపాఠం చెప్పి ప్రజల్ని తన వాళ్ళని కాపాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ విధంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి యొక్క అరాచకం, జగన్మోహన్ రెడ్డి గారి అరాచకం ఒక క్లైమాక్స్కి వచ్చేసింది. చివరికి జగన్మోహన్ రెడ్డి నేను మా చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే క్రిస్టల్ క్లియర్ గా మిడిల్ డ్రాప్, పత్తా లేదు, ఒకరు కూడా ప్రచారంలో కనిపించటం లేదు. ఎక్కడ చూసినా ఒక పక్క భువనేశ్వరమ్మ, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క మోడీ గారు, వీళ్ళే కనిపిస్తున్నారు జనాలకి. జగన్మోహన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ కనిపించడం లేదు. షర్మిలమ్మ ఒక పక్క. ఇంతమంది పబ్లిక్ విజిబిలిటీలో ఉన్న నాయకులు కానీ ప్రసాద్ గారు ఈ రోజు మోడీ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ప్రసాద్ గారు గూండాగిరికి ఉక్కు పాదంతో తొక్కేస్తాను, తగిన ట్రీట్మెంట్ ఇస్తానన్నాడు. పక్కా ట్రీట్మెంట్ ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే ఒక 4 రోజుల క్రితం రామచంద్ర యాదవ్ పుంగునూరులో పోటీ చేస్తున్నాడు. బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి BYSR పార్టీ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి యొక్క సొంత గ్రామం ఎర్రాతివారిపాలెంకి పోతే సాక్షాత్ పోలీస్ స్టేషన్ ముందు దాడి చేసి అతని వాహనాలు ధ్వంసం చేశారు, నిప్పు పెట్టారు. దాని పర్యవసనమే DGP ట్రాన్స్ఫర్ అయ్యాడు. దాని పర్యవసనం ఏంటి, DIG రాయలసీమ అమ్మిరెడ్డి ట్రాన్స్ఫర్ అయ్యాడు. CAలు DSPలు ఇంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు. దీని పర్యవసనమే వీళ్ళ అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కానీ సప్తగిరి ప్రసాద్ గారు చిన్న మాట. సరే, మీరు మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, మోదీ ఇచ్చిన హెచ్చరికలు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టినట్లయితే 2014లో కలిసి వచ్చిన కూటమి, ఆ తర్వాత ఏం జరిగిన పరిణామాలు ఏం జరిగాయి, 2019లో ఏ విధంగా కంటెస్ట్ చేశారు, విడిపోయారు, ఏ విధంగా తిట్టుకున్నారు, ఇవన్నీ కూడా జనాలు ఒకసారి రికలెక్ట్ చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే మళ్ళీ అదే కూటమి కలిసి వస్తుంది కాబట్టి ఆ మాటల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, ఎన్నికల సమయంలో పట్లర్గా ఓటు వేసే ముందు, అవి ఓటు వేసే లోపల ఏ విధంగా ఆలోచించుకుంటారు అనే భయమే లేదా మీకు? మాకు భయం ఎందుకంటే మేమేం ప్రజా సంపదలు దోచుకుని తిన్నామా, ప్రజలపైన దాడి చేశామా, లేకుంటే దళితులను చంపి డోర్ డెలివరీ ఇచ్చామా, లేకుంటే అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలాది ఇచ్చామా? ఎందుకు భయం చెప్పండి. 1,00,000 కోట్లు తినేసినోటే దర్జాగా ఇట్లా చేతులు దండం పెట్టుకుంటూ ఇట్లా అనుకుంటూ సిద్ధమా అని అరుచుకుంటా తిరుగుతా ఉంటే ఏ తప్పు చేయని వాళ్ళము, ఏ రూపాయి తిన్న వాళ్ళం మా పైన మాకెందుకు భయం ఉంటుంది చెప్పండి. సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పేస్తున్నారు కదా, వీసా పాస్పోర్ట్ వాళ్ళ చెల్లి చెప్పింది ఈరోజు షర్మిలమ్మ, మా అన్న వీసా పార్ట్, మా వదిన వీసా పాస్పోర్ట్ రెడీ చేసేసుకున్నారు, ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు తురుమంటారు అని చెప్పి వాళ్ళ చెల్లి చెప్పుంటే, సొంత చెల్లెలు చెప్పిందండి ఈరోజు స్టేట్మెంట్. మా అన్న మా వదిన అవినాష్ రెడ్డి వీసా పాస్పోర్ట్ రెడీ చేసుకున్నారు, ఆఫ్టర్ ఎలక్షన్స్ జంపు. నేను ఒకటి చెప్తాను, బాగా గుర్తు పెట్టుకోండి మీ BRK ఛానల్ ద్వారా. కౌంటింగ్ జరుగుతూ ఉండగానే 4వ రౌండ్ 5వ రౌండ్ కౌంటింగ్ పూర్తి అవుతుండగానే జగన్మోహన్ రెడ్డి జంపు, మా చిత్తూరు జిల్లాలో రోజా జంపు, కొడాలి నాని జంపు, అందరూ జంపోయే మొత్తం వెళ్ళిపోతారు కౌంటింగ్ స్టేషన్స్ నుండి. అట్లుండే ఫ్లైట్ ఎక్కి పరారు. గుర్తు పెట్టుకోండి. అంటే ఓడిపోతారనే భయంతోనా, లేదంటే మీరు ఏదైనా చేస్తారేమన్న భయంతోనా మీ పార్టీ నేత? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏమన్నాడు, నా ఎంట్రుకు కూడా పీకలేరు అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత అన్నాడు, మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు, మమ్మల్ని ఎన్నికలు చేయనీయకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతుందన్న నమ్మకమే లేదంట. ముఖ్యమంత్రి హోదాలా ఉండి నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే నాకేమనిపిస్తే ఫ్రస్ట్రేషన్ తో చెప్తున్న మాటలు తప్పించి ఇంకోటి కాదు. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ నువ్వు ఆ మాట చెప్తున్నావు, ఎన్నికలు సజావుగా జరుగుతుందో లేదని అనుమానం ఉందంట. ఏం మాట్లాడి చీఫ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటనే, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిపించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది, యాజ్ వెల్ అది ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళది. నువ్వే చెప్పేస్తున్నావు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి లేదని. పైగా పాస్పోర్ట్ వీసా రెడీ చేసుకునేసినావు. మీ చెల్లి కూడా చెప్పింది మా అన్న పాస్పోర్ట్ వీసా రెడీ చేసుకున్నాడని. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు. మీకు ట్రీట్మెంట్ ఉంది, అది కరెంట్ ట్రీట్మెంటా, జైల్ ట్రీట్మెంటా, ఇంకొక ట్రీట్మెంటా మాకు అర్థం కాదు.
మొత్తానికైతే ట్రీట్మెంట్ పక్కా. కాబట్టి రైట్, సిద్ధంగా ఉన్నాడు. ఈయన సిద్ధమా అంటాడు కదా, సిద్ధంగా ఉండి ట్రీట్మెంట్ కి. ఇన్ని రోజులు నీకు 151 సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇస్తే మామూలు అరాచకమా చేసింది నువ్వు? మామూలు అరాచకం కాదు. కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ట్రాన్స్ఫరే షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. ఒక డీజీపీని ట్రాన్స్ఫర్ చేసిందంటే పైగా ఎలక్షన్ డ్యూటీలు ఏం అప్పచెప్పొద్దు అని చెప్పింది. ఒక డిఐజీని ట్రాన్స్ఫర్ చేసింది, ఎలక్షన్ డ్యూటీని అప్పచెప్పొద్దు అంటే ఈ ఐపీఎస్లకి సిగ్గు అనిపించట్లేదా? ఇట్స్ నాట్ ఏ బ్లాక్ మార్క్ ఆన్ యువర్ కెరియర్. మీ యొక్క కెరీర్ లో అది బ్లాక్ మార్క్ అనిపిస్తుందా? వీళ్ళకి ఎటువంటి ఎలక్షన్ డ్యూటీ అప్పచెప్పవద్దు అంటే వాళ్ళకి అవమానకరమైనటువంటి నిష్క్రమణే కదా అది. రైట్ రైట్, వాళ్ళు దాని గురించి ఆలోచించలే. రైట్ రైట్. జగన్మోహన్ రెడ్డి అటువంటి అధికారులు నమ్ముకొని ఎలక్షన్ చేస్తా ఉంటున్నాడు. సో మీరు పాయింట్ అవుట్ చేసిన అంశాలు, ఒక నిమిషం చెప్తున్నా. స్టేట్ వైడ్ ప్రచారంలో పరారైపోయినారు. ఏదో ప్రతిపక్షమైన ఒక 17 సీట్లు వస్తే అపోజిషన్ సీట్ అన్న దొరుకుతుంది, ఒక 4 గన్మ్యాన్లు ఒక కాన్వాయ్ అయినా మిగులుతుంది అనేటువంటి తాపత్రయం తప్పించి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అధికారం ఎత్తిపోయింది, చేతులు ఎత్తేసినాడు. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో అభ్యర్థులు పరారు. 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ లో పరారైపోయినారు అభ్యర్థులు, ఎవరు కనిపెట్టడం లేదు. రైట్ రైట్. మీరు లేవనెత్తిన అంశాలు, అదేవిధంగా వైసీపీని టార్గెట్ చేసి ఈరోజు మోదీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్ తెలుసుకుందాం. వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. ఏపీలో ఎన్నికలు సంభవిస్తున్న వేళ మారుతున్న రాజకీయ పరిణామాలు త్వరలోనే ప్రచారానికి తెరపడబోతుంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల మీద డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వెంకటలక్ష్మి గారు, సాక్షాత్తు దేశ ప్రధాని అంత సాలిడ్గా మీ ప్రభుత్వాన్ని హెచ్చరించారంటే చాలా ఎంతో పెద్ద రీజన్స్ ఉంటే, ఎంతో పెద్ద సాక్ష్యాలు ఎవిడెన్స్ ఉంటే తప్పించి ఆ స్థాయిలో ఆయన కామెంట్ చేయరు, ఆ స్థాయిలో హెచ్చరించరు. అవునా కదా? హెచ్చరించడానికి వాళ్ళు మాకు అపోజిషన్ పార్టీ అండి. కారణాలు ఉంటేనో లేదంటే ఆధారాలు ఉంటేనో హెచ్చరించాలి. ఎందుకు హెచ్చరిస్తారు? వాళ్ళు మాకు అపోజిషన్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తారు, ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతారు, ఎదుటి వాళ్ళ మీద గెలవాలని చూస్తారు. అన్ని కూడా చెయ్యాలంటే వాళ్ళు అపోజిషన్ లో గెలవాలంటే ప్రత్యర్థి మంచోడు, మంచిగా పరిపాలించాడని ఎవరైనా చెప్తారా? చెప్పరు కదా. ఈరోజు మాట్లాడుతా, ఇప్పుడు విన్నాను, నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ వీసా వచ్చేసింది, వెళ్ళిపోతారట, ఖాళీ చేసి వెళ్ళిపోతారట, వాళ్ళకి ఎలా చేస్తామో ఇది చేస్తాం అది చేస్తాం, చాలా పగట్ట కూడా కళ్ళకంటున్నారు. కొన్ని రాత్రుల కంటే బాగుండేది. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు తీసుకున్నారా లేదంటే ఏం చేసి పక్కనుండే పాప మీరు చూసి లెక్క పెట్టినట్టున్నారు. ఆయన 1,00,000 కోట్లు కుంభకోణం చేసాడని. రేపు ఎందుకు తొందర? ఇప్పుడు 2014లో ముగ్గురు కలిసి వచ్చారు, జనం నమ్మి ఓటేస్తే వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టారు. బీజేపీలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. టీడీపీకి 23 సీట్లు ఇచ్చి పంపించారు. ఎందుకు అంత తొందర? అప్పుడు వాళ్ళు వెంకటేష్ గారు అప్పుడు వాళ్ళు టోపీ పెట్టారని మీరు ఆరోపిస్తున్నారు, ఇప్పుడు మీరు టోపీ పెట్టారని వీళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళు అంటున్నారు, కూటమి నేతలు. మేము టోపీ పెట్టడానికి ఆయన నవరత్నాలు మేనిఫెస్టో పెట్టుకొని ఎలక్షన్కి వచ్చాడు. ఆయన అదే మేనిఫెస్టో 99% ఆయన అమలు చేసి మళ్ళీ ఎలక్షన్కి పోతా ఉన్నాడు. అంతే తప్ప మేనిఫెస్టోని వెబ్సైట్ లోంచి తీయలేదు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు, నిరుద్యోగులు అందరూ ఉండిపోయారు. పాపం మేము అలా చెప్పలేదే, మేము చెప్పాం నవరత్నాలు చేస్తామని, దాని ఎజెండాతో వచ్చాం, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసాం, ఎలక్షన్ పోతా ఉన్నాం. మా నాయకుడు చెప్తా ఉన్నాడు దమ్ముంది కాబట్టి, నేను మంచి చేస్తేనే మీరు నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు. వాళ్ళని అడగమనండి. అలాగా ముగ్గురు కలిశారు, తర్వాత ఒకరినొకరు తిట్టుకున్నారు. బీజేపీకి ఇక్కడ రైట్ లేదని చంద్రబాబు నాయుడు గారు తిట్టారు. రకరకాలు చాలా ఉన్నాయండి, అంత టైం లేదు కదా. క్లుప్తంగా చర్చలో వీళ్ళు వాళ్ళేమన్నారు, వాళ్ళు వీళ్ళేమన్నారు అని చెప్పి ఇప్పుడు ఒకటై పోటీకి వస్తా ఉన్నారు. రమ్మని చెప్తా ఉన్నాం. రేపు పొద్దున ప్రజలే తీర్పు చెప్తా ఉన్నారు. అప్పుడు ఎవరు వీసా పాస్పోర్ట్ రెడీ పెట్టుకున్నారో, ఎవరు పారిపోతారో, ఎవరు నిలబడతారో అప్పుడే తెలుస్తుంది కదా. ఎందుకు ఇప్పటి నుంచే వీళ్ళు పాస్పోర్ట్లు వేశారనుకోవడం? పాపం వీళ్ళు కానీ తీసుకున్నారేమో, కౌంటింగ్ అవుతుంటేనే వెళ్ళిపోతారంట పాపం వీళ్ళు. అసలు అంత సీన్ మీకు ఏమి ఉండదులేండి, కానీ మీరు అలాంటి పగటకాలను ఏమి కనకండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమి వెర్రి వాళ్ళు ఏం కాదు. అస్తమానం ఒకసారి వచ్చి చెప్తే వింటారు, రెండోసారి వచ్చి చెప్తే చేసి చెప్తే వింటారు తప్ప మళ్ళీ వచ్చి మేము ఇది పొడి చేస్తాం అది చేసేస్తాం అంటే ఇక్కడ నమ్మే వాళ్ళు అయితే ఎవరు లేరు. మీరు అనుకున్న ఇది కళ్ళకు అంటున్నట్టున్నారు.
వెయిట్ అండ్ సీ, చూడండి. అందుకే మీరు అందరూ కలిసికట్టుగా వస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు, సుహాసిని గారు. విలన్ ఒకవైపు ఉన్నాడు, హీరోలు ఒకవైపు ఉన్నాడు. హీరోలు ఒకవైపు ఉండరు, విలన్స్ ఒకవైపు ఉంటారు, హీరో ఒకవైపు ఉంటాడు. హీరోయే జగన్మోహన్ రెడ్డి ఈరోజు. రైట్. సో డాక్టర్ సుహాసిని గారు, మీరు హానెస్ట్గా ఆన్సర్ చేయగలరా? నిజంగా వైఎస్ జగన్ 2019లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని పూర్తి స్థాయిలో అమలు చేయలేదా? నమస్తే అండి వెంకటేష్ గారు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే, ఒక మేనిఫెస్టో ఏదైతే పెట్టారో నవరత్నాలు అన్నది ప్రధానమైన హామీయే. ఆయన చాలా బలంగా బల్లగుద్ది చెప్పారు, దఫదఫాలుగా తీస్తానన్న మద్యపాన నిషేధం. బట్ దాని గురించి మళ్ళీ మాట్లాడిన విషయం లేదు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసింది మీకు నచ్చితేనే ఓటేయండి అని క్లియర్గా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ప్రజలు కూడా దాని మీద ఆలోచిస్తారు. సో ఈ నవరత్నాలలో ఎక్స్టెండెడ్ వర్షన్ మాత్రమే. అది నవరత్నం, ఇది నవరత్న ప్లస్. ఇది ఏ విధంగా ఉంది అంటే, ఇది ఎక్స్ట్రా జబర్దస్త్ లా ఉంది అంతే. బికాజ్ ఒక న్యూ వర్షన్ ఏది, న్యూ లుక్ ఏది, అది మేనిఫెస్టోలో. సో మొన్నటిదాకా 2000 ఇచ్చాము, ఇవాళ 3000 ఇస్తాం, మొన్న 3 ఇచ్చాము, ఇవాళ 4 ఇచ్చాము. ఇదే తప్ప ఏం చేశారు అని చెప్పడానికి ముందుకు వెళ్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. దానిపైన ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు 2014లో ఏదైతే కూటమి వచ్చిందో అది ఎంత ప్రజలు చూసారండి పాలన. తర్వాత మళ్ళీ 2019లో ఏ విధంగా, 19 నుంచి 2024 వరకు ఏ విధంగా ఉందో అది కూడా ప్రజలు చూసారు. సో ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. అప్పుడు 2018లో ఎప్పుడైతే ఒక అపోహతో ఒక డిస్టర్బెన్స్ అయితే జరిగిందో రాష్ట్రంలో, సో మళ్ళీ ఇప్పుడు కూటమి వల్ల అభివృద్ధి తప్పకుండా సాధ్యం అవుతుంది అని నమ్మి మళ్ళీ కూటమి ఎప్పుడైతే ఫామ్ అయి ప్రజల ముందుకు వెళ్ళారో, సో అది ఏ ఎజెండా మీద ఒక డెసిషన్ తీసుకుంటారు. ఇక్కడ సుహాసిని గారు, సేకరించి తీసుకున్న డెసిషన్. ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ ఐక్యమయ్యాం కాబట్టి మమ్మల్ని నమ్ముతున్నారు అని మీరు ఒక మాట చెప్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం అదే టైంలో గతంలో ఏం జరిగిందో కూడా ఒకసారి ఆలోచించుకుంటారు కదా జనాలు కావచ్చు, ఓటర్లు కావచ్చు. ఏ విధంగా హామీలు ఇద్దరు కూడా ఒకరొకరు తామిచ్చిన హామీలు నెరవేర్చలేదని ఒకరికొకరు తిట్టుకొని పక్క వచ్చిన పరిస్థితి, విడిగా కంటెస్ట్ చేసిన పరిస్థితి కదా. ఇది కూడా ఆలోచిస్తారు కదా. నేను అదే చెప్తున్నాను, ఆలోచిస్తారు, రెండూ చూశారు. కానీ చూసిన తర్వాత వాళ్ళకి ఏం డిసిషన్ వచ్చింది? కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఉంది కదా, 2014 నుంచి కంటిన్యూస్ గా 10 సంవత్సరాలు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మేమే ఉన్నాం అక్కడ ప్రభుత్వంలో. సో రాష్ట్రంలోనే మారినా సరే రాష్ట్రంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎప్పుడైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సజావుగా వస్తున్నాయో, ఎక్కడా డిలే అవ్వకుండా వస్తున్నాయో, అది ఈ 10 సంవత్సరాల పాలన అని మేము వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చి రావడం చెప్పడమే కాదు, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా మోదీ గారు, అటు అమిత్ షా గారు, నడ్డా గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మేము ఏం చేశామో దమ్ముతో చెప్తున్నాము. ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ అభివృద్ధి జరిగిందో అది కేంద్ర ప్రభుత్వం చూపించిన ప్రత్యేక శ్రద్ధ వల్ల ఏ విధంగా అయితే జరిగిందో ఆ విషయం మాట్లాడడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఏదైతే రౌడీ రాజ్యం చేస్తున్నారో, ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ యొక్క పాలన గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది పూర్తిగా ఈ 5 సంవత్సరాలలో మన కళ్ళ ముందు కనిపించిన సత్యం. సో ఇవాళ ఏమీ లేదండి, మేము చాలా అద్భుతంగా పాలించేసామండి, మాకు డెఫినెట్లీ ప్రజలందరూ ఓటేసేస్తారండి, 2019 రిపీట్ అవుతుంది అన్న ఒక భ్రమలో ఇప్పుడు నేను అనుకోవడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ప్రతినిధులు కూడా లేరండి నాయకులు. ఎందుకంటే ఒకసారి ఆలోచనలో తప్పు జరగచ్చు, ఇప్పుడు రెండూ కూడా ప్రజలు చూశారు. ద ఆప్షన్ ఈస్ బిఫోర్ దెమ్. కూటమి చూశారు, వైసీపీ చూశారు. సో ఇక్కడ మనకి ఏది చెప్పినా ప్రజలు ఆలోచించుకుంటారు. జరిగిందే చెప్పడం అనేది మోదీ గారు క్లియర్ గా చెప్తున్నారు. అదే కాకుండా ఈ రోజు బందర్ రోడ్ లో గంట సేపు ఇందాక కూడా చూసాం, చాలా ఎంతో చక్కని ఒక ఫాలోయింగ్ తో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. అదే కాకుండా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పైన ఏదైతే దుష్ప్రచారం ఈ 10 సంవత్సరాలలో జరిగిందో అది పూర్తిగా రియలైజ్ అయ్యారు ప్రజలు. ఎక్కడా కూడా మోదీ గారి పైన ఉన్న అభిమానము
ఎక్కడ సడలకుండా అదే కంటిన్యూ అవుతూ ఈ రోజు కానీ గ్రామాలలో సుహాసిని గారు, ప్రతి ఒక్క సుహాసిని గుండెలో గారు, మోడీ గారు ఉన్నారు. సుహాసిని గారు, So, of he course, is the star సుహాసిని గారు, campaigner now. మోదీ అదే గారు కాకుండా ఎక్కడ వెంకటేష్ రోడ్ షో నిర్వహించినా, మోదీ గారు ఎక్కడ రోడ్ షో నిర్వహించినా సరే జనం బాగానే వస్తుంటారు, కనిపిస్తూ ఉంటారు. బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకే ఓటేస్తారని కూడా అనుకోలేం కదా. అనుకుంటారు, ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, అగైన్ అండ్ అగైన్ రిపీట్. ఎందుకంటే ఇది భ్రమలో ఒకసారి ఉంటారు, రెండో మాట ఉండరు కదా. సో ఇప్పుడు కేంద్ర దేశాన్నే అగ్రరాజ్యాలతో పోటీ పడుతూ ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. 10వ స్థానంలో ఉన్నది బలమైన ఆర్థిక వ్యవస్థ 3వ స్థానానికి తీసుకువెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మోదీ గారి ప్రభుత్వం మనతో ఉంటే, పాలనలో భాగమై ఉంటే డెఫినెట్లీ ఈసారి గతంలో జరిగిన ఆ తప్పులు కూడా జరగవు. పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి పరిగెడుతుంది అనేది క్లియర్ కట్ గా ప్రజలలో ఒక అవగాహన వచ్చిందండి. అందువల్లనే ఈరోజు the NDA is development, whereas YCP government is a corruption అని చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా ఇక్కడ నిజంగా కూడా ట్రీట్మెంటే, ఇక్కడ క్లియర్ గా గుండాగర్ది రాజ్యం వెళ్తోంది. 5 సంవత్సరాలు మనకున్న ప్రాక్టికల్ గా కొన్ని సంఘటనల ద్వారా జరిగింది. సో ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉందండి, వాళ్ళకి అన్ని తెలుసు. మనం ఏదో మనం చెప్పేసిన తర్వాత వాటిపైన బేస్ చేసుకుని ఓట్లు అన్నది కాదండి. మాకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఒక రాష్ట్రంలో ఒక సుపరిపాలన, అభివృద్ధి, సంక్షేమము 3 ఉండాలండి. ఆ 3 కూడా ఈ 3 పార్టీల కలయికతో సాధ్యపడుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు చాలా బలంగా చెప్తున్నారు, మీ కూటమి నేతలంతా కూడా, మా కూటమి ప్రజలంతా కూడా మా వైపే ఉన్నారు, ఖచ్చితంగా అపోజిషన్ అంటే రూలింగ్ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మీరు బలంగా చెప్తున్నారు. సరే, ఏ పార్టీకి ఆ పార్టీ డిఫెండ్ చేసుకోవటం మామూలే. నేనేమంటానంటే సరే, కూటమి కలిసింది కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే ఉన్నాయో, కీలకమైన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇలాంటి సభా వేదికల్లో సాక్షాత్తు మోదీనో లేదంటే ఇంకా పెద్ద అమిత్ షానో ఎవరైనా ప్రకటిస్తే, ఆ ఇన్సూరెన్స్ ఇస్తే ఇంకా బలంగా మీరు ఇంకా ఫోర్స్ఫుల్గా జనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. చెప్పారు కదా, అమరావతి గురించి హామీ ఇచ్చారు, పోలవరం గురించి హామీ ఇచ్చారు, అన్ని రకాల హామీ ఇచ్చారు సార్. జనం మైండ్ సెట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో ఓన్లీ 25 days చీఫ్ మినిస్టర్ అంతే. జూన్ 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల పైన 4 గంటల లోపల రాజ్భవన్ నుండి ఫోన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి, అయ్యా సగౌరవంగా వచ్చి మీ రాజీనామా టెండర్ చేయండి అని చేసి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఫోన్ వస్తుంది రాజ్భవన్ నుండి, అయ్యా తమరు సగౌరవంగా వచ్చి ముఖ్యమంత్రి బాధ్యతలు కేబినెట్ ఏర్పాటు చేయమని వస్తుంది. దీంట్లో ఏం సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్ పోయినా ఒక డైలాగు, 99% హామీలు పూర్తి చేశాడు మీ బిడ్డ. బా, ఎంత గొప్ప బిడ్డో ఈయన. చెప్పిన విధంగా మద్యపానాన్ని నిషేధం చేశాడు, అదొక హామీ. సిపిఎస్ రద్దు చేస్తానని సిపిఎస్ రద్దు చేశాడు, అదొక హామీ. పోలవరాన్ని 21వ తేదీకంతా పూర్తి చేస్తాను, అదొక హామీ. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేసేస్తాను, అదొక హామీ. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, అదొక హామీ. ఇవన్నీ నెరవేర్చాడు లేదా ఆ బిడ్డ చెప్పాలి. మరి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది ఈ బిడ్డే కదా, మద్యపాన నిషేధం చేస్తానని కూడా ఈ బిడ్డే కదా. మరి ఈ బిడ్డ ఎందుకు ఇప్పుడు తప్పుకుంటున్నాడు? మరి చెప్పాలి కదా, జనం దగ్గర కూర్చేది పెట్టి వినయంగా నటిస్తే అసలు ఆస్కార్ రేంజ్ మించిపోతున్నాడు. ప్రసాద్ గారు మీరు చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు, ఓట్లు మాకే ఖచ్చితంగా పడతాయి, అధికార పార్టీని పక్కన పెడతారు అని. కానీ 2 సభలు అంటే కూటమి సభలు కావచ్చు, లేదంటేనో జగన్ సభలు కావచ్చు, 2 సభలకి జనం బీభత్సంగా కనిపిస్తున్నారు. సో ఆ లెక్కన మీరు 1 side గా కాన్ఫిడెన్స్ గా ఉండటం అని కూడా అంత ప్రాపర్ కాదేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలకు వస్తున్న జనం గురించి మాకు తెలుసు, మీకు తెలుసో లేదో. ఆర్టీసీ బస్సులు ఏది కూడా డిపోలు పెట్టడం లేదు. ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చేది ఈ డ్వాక్రా మహిళల్ని, ఈ సచివాలయం సిబ్బందిని, ఈ వాలంటీర్లని బస్సులు ఎక్కమనేది, వాళ్ళ ప్రాణాలు తీసేది, ఈయన చెప్పేటువంటి సోదంతా వినమించేది, మళ్ళీ ఎత్తుకుని వదిలిపెట్టేది. అంతా కూడా తెచ్చిన జనమే కదా. సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు పెట్టాడు. ఆ తర్వాత బస్సు యాత్ర అన్నాడు, జనం కరువు అయింది. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియకుండా గులకరాయి డ్రామా ఒకటి వేసినాడు. గులకరాయి డ్రామా ఫెయిల్ అయింది. 2-3 రోజులు పెద్ద బండరాయి ఎత్తేస్తారు జనాలు ఓట్ల రూపంలో. చూసుకొని ఉండండి మీరు. ఇవన్నీ కూడా ఈయన చీప్ ట్రిక్స్ జనం అర్థం చేసుకున్నారు.
ఏం చేసావని నువ్వు జనం దగ్గరికి పోయి ఓట్లు అడుగుతావు? 14,000 కోట్ల లక్షలు నువ్వు అప్పు చేసేసి 14 లక్షల ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేసి మాట్లాడితే 2,70,000 కోట్లు నా అక్క చెల్లెముల ఖాతాలో వేసేసాను, నా అక్క చెల్లెముల ఖాతాలో నేరుగా వేసేసాను అంటే మిగతా 10,000 కోట్లు ఏమైనట్టు? 2,70,000 కోట్లు మా అక్క చెల్లెముల ఖాతాలో వేసావు, మిగతా డబ్బులు ఏం చేసినట్టు? ఇంత 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 పచ్చాబద్ధాలు చెప్పడం దేనికి? ఇంకో విషయం చెప్తాను చూడండి, ఇప్పటి వరకు ఎంప్లాయీస్ కి ప్రతి నెల 1వ తేదీన జీతం వేసినటువంటి దాఖలాలు లేవు, పోయిన నెల వేసినావు. ఇదే నిజమైతే నీ పాలనలో అందరూ అక్క చెల్లెములు సంతోషంగా ఉండేదే నిజమైతే అంగన్వాడీ అక్క చెల్లెములు ఒక నెల ఎందుకు ధర్నా చేస్తారు? ఆశా వర్కర్లు ఎందుకు ధర్నా చేస్తారు? మున్సిపల్ కార్మికులు ఎందుకు ధర్నా చేస్తారు? సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వాళ్ళు ఎందుకు ఆందోళన చేస్తారు? ఇన్ని ఆందోళనలు, రాష్ట్రం ఆందోళన చిక్కుకొని మొన్ననే కదా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు కూడా ఆందోళనలే చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఇప్పుడు కదా ఎలక్షన్ నోటిఫికేషన్ పడి ఎలక్షన్ దీంట్లో ఉన్నారు. నిన్న జరిగింది పోస్టల్ బ్యాలెట్, ఉద్యోగస్తులు వచ్చి పోలింగ్ లో పాల్గొన్నారు. మేము అడిగాం, పోస్టల్ ఉద్యోగస్తులు వచ్చి పోలింగ్ లో పాల్గొన్నటువంటి ఉద్యోగస్తులు అడిగితే 80% వేసున్నారు. 80%. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగస్తులు కూడా ఆందోళన చేసేవారు. దేనికోసం? పిఆర్సీ కావాలా, హెచ్ఆర్సీ పెంచమని చెప్పి, లేకుంటే ఇంకొక అలవెన్స్ పెంచమని చెప్పి ఆందోళన చేశారు. ఇప్పుడు ఈయన హయాంలో ఉద్యోగస్తులు ఏం ఆందోళన చేశారు కదా, నెల మాకు జీతం ఇస్తే చాలు మహాప్రభు, నీ పిఆర్సీలు వద్దు, నీ హెచ్ఆర్సీలు వద్దు, నిలబడితే జీతం ఇచ్చేసి అని ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు ఉద్యోగస్తులు ఈయన హయాంలో. రైట్ ఇదే దుర్మార్గంగా ఉంది. రైట్ ఇదే అంశాలపై చర్చిద్దాం, వైసీపీ రియాక్షన్ కూడా తెలుసుకుందాం. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న పరిణామాలు, చోటు చేసుకున్న అంశాలు, నేతల మధ్య జరుగుతున్న వాగ్వాదం, దీనిపై డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్ వెంకటేష్ గారు, పదే మీ పార్టీ అధినేత చెప్పేది అంటే 2,75,000 కోట్ల రూపాయలు నేరుగా ఖాతాలో వేసామో దానికి లెక్కలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. అప్పేమో చాలా ఎక్కువగా ఉంది, మిగతా అప్పు అంతా ఎటుపోయింది, ఎవరి జేబులో పోయిందనే పాయింట్ అవుట్ చాలామంది రైజ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా నిజమే కదా? వెంకటలక్ష్మి గారు, అందరికీ నమస్కారం. ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, జిల్లాలో రాజకీయాలు ఈ రోజు ఇప్పుడు మేడం మాట్లాడుతూ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు కంటే కూడా మోదీ గారు పాలన బాగుంది. మోదీ గారు దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో రాజ్యం ప్రజలందరూ కూడా చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తారు అని చెప్పారు. నిజంగా ఆలోచిస్తారు, ప్రజలు నిజంగా ఆలోచిస్తున్నారు కూడా. ఈరోజు మన మణిపూర్లో జరిగినటువంటి సంఘటన, వెంకటలక్ష్మి గారు, నా పాయింట్ మీకు అర్థం కాలేదు. నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదు, విన్నారో లేదో ప్రాపర్గా? నేనేమంటున్నానంటే, మీ పార్టీ అధినేత రిపీటెడ్గా 2,75,000 కోట్లు నేరుగా జనాల ఖాతాలోకి పంపించాం, లబ్ధిదారులకు మంచి చేసామని అంటున్నారు. కానీ అప్పు, రాష్ట్రం మీద పెరిగిన అప్పు కూడా అంతకంటే డబుల్ త్రిబుల్ ఉంది కదా. మరి మిగతా డబ్బు అంతా ఎటుపోయినట్టు అనేది చాలామంది అడుగుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మాత్రమే, మీరు చెప్పినటువంటి అప్పు ఈ రోజు రాష్ట్రం మీద ఉన్న అప్పు కాదండి. ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ అప్పుతో అప్పు చెప్పారు? 2014 నుంచి ఎంత అప్పు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే అప్పు చేశారా? ఈరోజు 2 సంవత్సరాల కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్ళిపోయింది. ప్రతి విషయంలో కూడా జనాలు చనిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ఇప్పుడు ఈ అప్పు మొత్తం చేసినట్టుగా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు కలిసి పోటీ చేశారు, తర్వాత విడిపోయి తిట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కలిసి మేము వస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు నెరవేర్చలేదు, ఈరోజు మోదీ గారు నెరవేర్చారని మేడం చెప్తా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు అది చేశారని చెప్పి ఈరోజు సార్ చెప్తా ఉన్నారు. కానీ జనం చెప్తున్నారు కదా ఆలోచిస్తారని. ఈరోజు మేడం కూడా తెలిసిపోతుంది ఎవరు ఎన్ని ఓట్లు దేనికి వేస్తారు. ఈరోజు 80% వాళ్ళకి పడేయని కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. వీళ్ళకి చూపించి వేశారేమో మరి తెలీదు. ఇలా ఆల్రెడీ గెలిచేసేమని అనుకుంటున్నట్టున్నారు. గవర్నర్ ఫోన్ చేసేది మీకు ఫోన్ చేస్తాడేమో,
జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయమని ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కాదు, అది విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచిస్తారు. ఈ రోజు ఖాతాల్లోకి కరప్షన్ ఎక్కువైందని మేడం చెప్తా ఉన్నారు. ఈ రోజు ఖాతాల్లోకి నేరుగా పంపినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు బిల్లులు ఒకటి పెట్టి వెనకాతల స్కామ్ ఒకటి చేసి నాయకులు దోచుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం. అలాంటి ఒక్కరు సింగిల్ గా మీరు అంత అభివృద్ధి చేసినప్పుడు మీరు సింగిల్ గా ప్రజల ముందుకు ఎందుకు వెళ్ళలేపారు? మీకెందుకు కూటమి అవసరం వచ్చింది? బలం సరిపోని వాడే కదా. ఎప్పుడైనా ఇప్పుడు బలహీనుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు, నేరం చేశాడు, దోచుకున్నాడు, అక్రమాలు చేశాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీ అందరూ కలవాల్సిన అవసరం ఏంటి? జనం చూస్తా ఉన్నారు కదా, మీరు కూడా విడిగా పోటీ చేయాల్సింది కదా. మీ అభివృద్ధి మీరు చేశారు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చేశారు. సుహాసిని గారు మీకు ఆన్సర్ ఉందా? డాక్టర్ సుహాసిని గారు, వెంకటలక్ష్మి గారు చెప్పిన దీనికి మీకు ఆన్సర్ ఉందా? ఈ పాయింట్ లేవనెత్తిన పాయింట్కి ఒక్కసారి ఎమర్జ్ అయింది. ఫస్ట్ మొదటిసారి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం 2019లో. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఏ పార్టీ కూడా వాళ్ళతో కూటమి కట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితిలో వాళ్ళు ఒక్కళ్ళుగా ఉండిపోయారు ఒకటి. సో అందువల్ల ఇక్కడ కూటమి కట్టడానికి కూడా నండి కొంత ఒక లాజిక్ వాళ్ళకి అవసరం లేదంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అదే మేము చేసిన పనే మాకు శ్రీరామ రక్ష అన్నట్టు మాట్లాడుతున్నారు. మాత్రాన మాకు అవసరం లేదు, మాకు జట్టు అది. అండ్ సో వాళ్ళు ఏంటంటే ఒకటి వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళతో కలిసే ప్రయత్నం అయితే ఎవరు చేయలేదు, కలవాలని కూడా ప్రజలు వాళ్ళతో ఏ పార్టీ కూడా పెద్ద వాళ్ళు ఆశించలేదు. సో ఇక్కడ ఏంటంటే ఒక భావజాలం అనేది అంటారు కదా, సో ఆ భావజాలం ఒకటిగా ఉన్నది కొంత ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇదైతే ఒక సక్సెస్ఫుల్ టీం అవుతుంది అని చెప్పి ప్రజలు భావించారు. ఆ విధంగా 3 పార్టీలు అనుకున్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళారు. ఎందుకంటే అన్ని కూడా కావాలండి, ప్రతి బలము కావాలి. రాజకీయంలో ఏంటంటే ఎంతసేపు మసిపూసి మారేడుకాయ చేసే రాజకీయమే కాకుండా ప్రజలకి కొంత మనం అందులో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ నిర్దిష్టంగా పూర్తి స్థాయిలో ఒక అభివృద్ధి పదంలో ఈ రోజు ఎక్స్ప్రెస్ వే ఎక్కాలి అంటే అటు కేంద్ర రాష్ట్ర సహకారంతో రాష్ట్ర ప్రజలు బాగుపడాలి. మా మెయిన్ విజన్ అదేనండి. మోదీ గారు అన్నది ఏంటంటే కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్రం అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉండాలి. అందిపుచ్చుకోవడమే కాదు, ప్రతి డెవలప్మెంట్ యాక్టివిటీ ఆ విధంగా వెళ్ళాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సందేశ్ ఖాళీ అనే ఒక దానిలో మహిళలు చాలా బాధలు పడుతున్నది మనకి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ విషయం వెంటనే మనం టేకప్ చేసాం. సో ఇలాంటివన్నీ జరుగుతున్న పరిస్థితిలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లోనే ఆశ్చర్యంగా ఉంది అని మోదీ గారు కూడా ఈ విధంగా మాట్లాడడం. ఈ రోజు అన్నమయ్య ప్రాజెక్ట్ గురించి కూడా ప్రత్యేకంగా వారు మాట్లాడడం జరిగింది. అన్నమయ్య డ్యామ్ ఆ విధంగా ఒక పడిపోవడానికి 50 గ్రామాల ప్రజలు దానివల్ల ఎంత బాధపడ్డారు అని. సో ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్స్ గా ఈ రోజు ప్రజలు దాన్ని గ్రహిస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ ఎలక్షన్స్ లో రిజల్ట్స్ అన్నది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక డెవలప్మెంట్ కావాలా, లేకపోతే ఊరికే ఉచితంగా చేతులు పంచిపెట్టడమే కావాలా ప్రజలకి అన్నది మాత్రం 100% తెలిసిపోతుంది ప్రజలకి. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది కూడా తెలుస్తుందండి. సో ఈసారి ప్రజలకి ముందు ద పిక్చర్ ఈజ్ సో క్లియర్. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం వాళ్ళు ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చకుండా ఏదో పైన అది మేకపోతు గాంభీర్యం అంటారు కదా, నేను చేస్తేనే వేయండి అని వారికే ఇండైరెక్ట్ గా చెప్పేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళు ఇంకా తర్వాత కూడా వీళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉండదు. అవును నేను చేస్తే వేయమని అన్నాము, మేము చేయలేదు కాబట్టే వాళ్ళు మాకు వేయలేదు, సో వీ యాక్సెప్ట్ ద ఫెయిల్యూర్ అన్నది మాత్రం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చెప్పాలి. కాబట్టి ఈ పాయింట్ ఎందుకైనా మంచిది అని ముందుగానే నేను చేశానని మీకు అనిపిస్తే వేయండి అని చాలా సేఫ్ గా ఆ లైన్ తో వెళ్తున్నారు ప్రజల దగ్గరికి. సుహాసిని గారు ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోవడానికి ముగ్గురు బలహీనులు ఒకటయ్యారా, లేదంటే ముగ్గురు ఒక వ్యక్తి సపోర్ట్ చాలక మిగతా ఇద్దరు కూడా కలుపుకొని బలంగా ఏర్పడ్డారనుకోవాలా? ఇంతకు ఎవరు బలమైన వ్యక్తి, ఎవరు బలహీనులు అనుకోవాలి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో? అలా ఏం ఉండదండి. ఎందుకంటే ఒకటి ఎవరు చేసినా 175 అలా అనుకుంటే నిజంగా ఒకే ఒక పార్టీ 175 నియోజకవర్గాల్లో కూడా చేయొచ్చు. కానీ ఈ 3 పార్టీలు కలవడం వల్ల దానివల్ల ఏమైందంటే సాక్రిఫైస్ కూడా చేయాల్సి వచ్చింది. తక్కువ వాటిల్లో పోటీ అంటే ఒకే ఒక పార్టీ
తక్కువ సీట్లలో పోటీ చేసి దానిపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి అని. అంటే ఒక్కొక్కసారి ఇక్కడ ఏమైందంటే ప్రజల్ని ఒక భ్రమకి గురి చేశారు. ఏదో చాలా వీళ్ళు నెలకి ఖాతాలో వీళ్ళ అకౌంట్ లో, నిన్న ఒక డిబేట్ లో ఒక ఆయన చెప్తున్నారండి, ఎంత ఆశ్చర్యం అంటే వైసీపీ ప్రతినిధి, ఏమండి 2014 నుంచి 19 వరకు అకౌంట్ చూసుకోమనండి, 2019 నుంచి 24 వరకు అకౌంట్ చూసుకోమనండి, అప్పుడు వేయమనండి అంటే వాట్ డూ దే థింక్ అబౌట్ పీపుల్? అంటే ఏంటి, అకౌంట్ లో డబ్బులు వేస్తే వీళ్ళు ఓటేస్తారా? అంటే ఆ విధంగా ప్రజల్ని చూస్తున్నారా వీళ్ళు? అకౌంట్లలో మేము డబ్బులు ఎక్కువ వేస్తాం, మీరైతే డబ్బులు ఎక్కువ వేరు, ఇది కాదు కదా. సో ప్రజల దృష్టి కోణం, వాళ్ళ ఆలోచన విధానం వేరుంది. అన్ని విధాల వాళ్ళకి మాకు మీరు ఊరికనే ఇస్తే మేము తీసుకునే పరిస్థితుల్లో లేము, మాకు ఏదైనా ఉపాధి కల్పించండి, మేము ఆత్మ గౌరవంతో బతుకుతాము, మాకు ఒక అవకాశం, ఒక ఉపాధి కల్పిస్తే మేము ఉద్యోగం చేస్తూ మేము మా డబ్బులు మేము సంపాదించుకోగలం, మీరు ఉచితంగా ఇస్తే తీసుకునే పరిస్థితిలో మేము లేము అన్నది ప్రజల ఆత్మగౌరవం ఇక్కడ మనకి క్లియర్ గా ప్రసాద్ గారు కూడా మనకి ఈసారి ప్రొజెక్ట్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది కూడా ఈసారి రిజల్ట్ లో. సప్తగిరి ప్రసాద్ గారు, మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు పోస్టల్ బ్యాలెట్లో 80% మాకే వచ్చాయని. మీ ఎట్లా అంత కాన్ఫిడెన్స్ చెప్పగలరు? ఏ బేస్ మీద మీరు అలా చెప్పగలరు? ఎందుకంటే జనరల్గా ఇప్పటికే 3 లక్షలు అబో ఐ థింక్ పోల్ అయి ఉంటాయి, నేను తప్పు కాదనుకుంటున్నాను. 3.5-3 లక్షల దాకా, రేపటితో 4-5 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంది. కానీ అందులో అన్ని లక్షల ఓట్లలో 80% మీకే పడ్డాయని ఏ బేస్ మీద అంత బలంగా చెప్తున్నారు ప్రసాద్ గారు? అన్ని కొన్ని రోజులు ఓపిక ఉండమ్మా, ఎందుకమ్మా తొందరపడిపోతారు? ఇక్కడ మా చిత్తూరు జిల్లాలో ఒక ఆమె ఉంది. మా చిత్తూరు జిల్లాలో వెంకటేష్ గారు మాట్లాడండి, ప్రసాద్ గారు మాట్లాడండి. వెంకటేష్ గారు మీకు అవకాశం ఇస్తాను, మీకు అవకాశం. ప్రసాద్ గారు మాట్లాడండి. మేము మా సర్వే చేసుకున్నాము, ఎంప్లాయీస్ పల్స్ పట్టాము, ఎంప్లాయీస్ తో మాట్లాడాము. మాకున్న సమాచారం మేరకు 80% ఆఫ్ ఎంప్లాయీస్, జగన్మోహన్ రెడ్డి అంటే తన సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళు వేశారు, కానీ 80% ఆఫ్ ఎంప్లాయీస్ మీరు చూసుకోండి. రేపు పొద్దున్న పోస్టల్ బ్యాలెట్స్ కానీ కౌంటింగ్ జరిగితే నేను చెప్పింది పక్కా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అడిగినట్టు చాలా సింపుల్, మీకు చూపించేశారా, మీకు చెప్పేశారా అనేసి. మాకు చెప్పే వేశారు, చూపించేయకపోయినా పర్వాలేదు అని చెప్పారు. మేము వేసాము, దేవుడి మీద ప్రమాణము. ప్రతి నెల జీతం తీసుకోలేని పరిస్థితి, మా ఎంప్లాయీస్ టార్చర్ పెట్టాడు, వేధించాడు. ఎస్మా ప్రయోగిస్తావా? అంగన్వాడీ అక్క చెల్లెముల పైన అంత ధైర్యం ఉందా నీకు? ఎస్మా, నీ ఎస్మాలకి నీ తుస్మాలకి జూన్ 4వ తేదీ సమాధానం వస్తుంది. అంతెందుకు సింపుల్ గా అర్థమైపోతుంది సార్ స్టేట్ పాలిటిక్స్, వైసీపీ సిచ్యువేషన్ ని. నీ కుటుంబ సభ్యులే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లెలు ఇద్దరు కడిగి పారేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే, నిన్న అంబటి రాంబాబు గారు అల్లుడు వచ్చాడు. మా మామకు మించిన సైకో ఈ రాష్ట్రంలోనే లేదని చెప్పాడు. మా మామ ఒక సైకో, వేధిస్తాడు. మా నాన్న బెడ్ పైన ఉన్నప్పుడు మనవరాల్ని చూడాలంటే కూడా పంపించలేదు అంటాడు. మరి పెద్ద మనిషి ఏమో సంక్రాంతి పండుగ రోజు కుప్పి గంతులు వేస్తున్నాడు. ఏదోలే జూన్ 4వ తేదీ ఇదే రేపల్లి సెంటర్ లో పెట్టి సంక్రాంతి భోగి మంటలు వేసి నీ దగ్గర డాన్స్ చేపిస్తాము, రాసిపెట్టుకో అంబటి రాంబాబు గారు. అదే విధంగా ఆయన ముద్రగడ పద్మనాభం వాళ్ళ కూతురు చెప్పి మా నాయన పూర్తి మైండ్ పోయి ఉండదు, చిప్పు దుబ్బేసింది మా నాయనని ఆమె చెప్తాను. నీ కుటుంబమే ఈ విధంగా ఉంటుంది, అది చూసుకోండి అంటే 24 గంటల సేపు మా మీద పడి ఆడటం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లెలు తిట్టా ఉంది, ముద్రగడ పద్మనాభాన్ని వాళ్ళ కూతురు తిట్టా ఉంది, అంబటి రాంబాబు గారిని వాళ్ళ అల్లుడు తిట్టా ఉన్నాడు. ఇంకా ప్రతి ఒక్కరిని ఆ లిస్ట్ వేసుకుంటే ఆయన దువ్వాడ శ్రీనివాసరావు గారు వాళ్ళ భార్య తిడతా ఉంది. ఈ రకంగా ఉంటే మీ పరిస్థితి, మిమ్మల్ని చూసి జాలి పడాలన్నా నవ్వాలన్నా ఏడవల్ల తెలియకుండా ఉంది. పైగా సింపుల్ ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి సార్. జగన్మోహన్ రెడ్డి 2 months బ్యాకే గేమ్ నుండి క్విట్ అయినట్టే. కాకుంటే ఏదో హంగామా చేయాలి, హడావిడి చేయాలి. ఇప్పుడు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, 4th లిస్టు, 5th లిస్టు, 6th లిస్టు, 7th లిస్టు, 8 లిస్టులు విడుదల చేస్తారు అభ్యర్థులను. ఎక్కడైనా మంగళగిరిలో చూడండి 5 మంది అభ్యర్థులు మార్చారు. మా చిత్తూరులో అయితే గంగాధర్ నెల్లూరులో 3 అభ్యర్థులు మార్చారు. ఈ లిస్టు చూసుకుంటే చాలా పెద్దది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుటుంబం 4 పోటీ చేస్తారు. బొత్స సత్యనారాయణ కుటుంబంలో ఒక 5-6 మంది పోటీ చేస్తారు. 100% ప్రసాద్ గారు 100% రిజల్ట్ కోసం ఆ విధంగా సర్వే చేసి మార్చుకున్నారేమో, అది వారి పార్టీ స్ట్రాటజీ అనుకోవచ్చు కదా. స్ట్రాటజీ ఏంది? ఇప్పుడు సర్వే, ఇప్పుడు
క్యాండిడేట్ ష్రూట్ గా ఒక డిసైడ్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ డిక్లేర్ చేసినారు. సరే రెండోసారి ఏదో మార్చారు అనుకుందాం. 5 సార్లు మార్చడం ఏంటండి? మంగళగిరిలో 3 అభ్యర్థులు మార్చారు అంటే ఏంది దాని అర్థం? ఎత్తిపోయినట్టే కదా కంపెనీ. మా చిత్తూరులో గంగాధర్ నియోజకవర్గంలో నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రిని డిక్లేర్ చేశారు, తర్వాత తీసేశారు. రెడ్డప్ప అని ఒక ఎంపీని డిక్లేర్ చేశారు, తీసేశారు. మళ్ళీ నారాయణ స్వామి కూతురు డిక్లేర్ చేస్తారు. వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు కన్ఫ్యూజన్ లో ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టే కదా. ఇట్లా నియోజకవర్గాలు నేను ఎగ్జాంపుల్ 10 చెప్తాను. రైట్ 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 వెంకటేష్ గారు మీరు చాలా బలంగా చెప్తున్నారు 100 మేనిఫెస్టోని 99% అమలు చేశామని. బట్ కొన్ని అంశాలు మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావచ్చు, విశాఖ రైల్వే జోన్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, అన్నిటికీ మించి చెల్లెళ్ళ పోటు ఏదైతే ఉందో జగన్కి పట్లర్ వైఎస్ సునీత కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, ఈ అంశాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఎఫెక్ట్ కానీ ఈ హామీల విషయంలో మీ పార్టీ తీరు కానీ ఖచ్చితంగా మీకు ఇబ్బంది కలిగించేలానే ఉంది, అవునా కదా? మాకేమి ఇబ్బంది అయితే మాకేం లేదండి. ఇప్పుడు సుహాసిని గారు చెప్తా ఉన్నారు ఏంటంటే ఇలాగా డబ్బులు పంచడం ఏంటండి, అకౌంట్లో డబ్బులు వేయడం ఏంటి అని చెప్పి 2019లో పసుపు కుంకుమ దానికోసం 2019 నుంచి పరిపాలించినట్టు 18లో అకౌంట్లో డబ్బులు వేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పాపం ఆవిడ మేనిఫెస్టో చదవలేనట్టున్నారు మేడం గారు. తెలుగుదేశం మేనిఫెస్టో ఒకసారి చదివితే బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి 15,000 ఇస్తే నేను 20,000 ఇస్తాను, ఒక పిల్లోడికి నేను 2 పిల్లలకి ఇస్తాను. నిరుద్యోగ భృతి కూడా మీకు నేరుగా ఎక్సెస్ పదం ఉందో వీళ్ళు చేస్తే వెంకటేష్ గారు మీరు అమలు చేసిన హామీల గురించి మేబీ చెప్తున్నారు. నేనేంటంటే అమలు కాని అంటే మీరు ప్రకటించి అమలు కాని హామీల గురించి ప్రస్తావించాను, కానీ మీరు చేసుకునే వాటి గురించి చెప్తున్నారు. నేను చెప్పిన వాటికి మీరు చెప్పట్లేదు సమాధానం. సిపిఎస్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, వీటిలో కొంచెం స్టాండ్ మీ పార్టీ స్టాండ్ తప్పినట్టుగానే ఉంది కదా. ఇప్పుడు రైల్వే జోన్ ఇవ్వాల్సింది కేంద్రం, స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సింది కేంద్రం ప్రామిస్ చేసి ఈ రోజు స్పెషల్ స్టేటస్ రైల్వే జోన్ రాష్ట్ర పరిధి కాదు అయినప్పటికీ మా నాయకుడు అడుగుతా ఉన్నాడు, ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు, అన్ని చేస్తూనే ఉన్నారు. వెంకటలక్ష్మి గారు మీ ఫేస్ మీరు ప్రాపర్గా కెమెరా సెట్ చేసుకోండి, మీ ఫేస్ సగం మాత్రమే కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మాట్లాడండి. రైల్వే జోన్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఈరోజు కేంద్ర పరిధిలో ఉన్నది. అది మరి మోడీ గారు ఇవ్వాల్సిన స్పెషల్ స్టేటస్ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అనుభవం ముఖ్యమంత్రి అని ప్రజలు అధికారం ఇచ్చారు. ఇస్తే మద్యపాన నిషేధం హామీ గురించి అదేనా ఒప్పుకుంటారా? మద్యపాన నిషేధం చంద్రబాబు నాయుడు గారే మద్యపాన నిషేధం ఆయన క్రమంగా అమలు చేస్తూ వస్తానని చెప్పాడు. బెల్ట్ షాపులు ఎత్తేయించాడు. చంద్రబాబు నాయుడు టైంలో గోల్డెన్ బెల్ట్ షాపులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు బెల్ట్ షాపుల్లో గవర్నమెంట్ వైన్ షాపులు ఉన్నాయండి. కాబట్టి క్రమంగా తను నిషేధిస్తూ వస్తానని చెప్పాడు, కానీ ఒకేసారి మేము నిషేధిస్తామని మాట చెప్పారు. సుహాసిని గారు సమయం మించిపోతుంది. సుహాసిని గారు ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ వర్డ్స్. సుహాసిని గారు సమయం మించిపోతుంది. అంటే ఇక్కడ ఇప్పుడు నిజంగా కూడా వెంకటలక్ష్మి గారికి ఉన్న అవగాహన ఐ థింక్ స్టేట్ పార్టీ కూడా లేదేమో. ప్రత్యేక హోదా అమలు అన్నది కేంద్ర పరిధిలో ఉంది అని చెప్తున్నారు. కరెక్ట్ కదా? కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు కేంద్రం చాలా క్లియర్ గా చెప్పింది ప్రత్యేక హోదా అన్నది కుదరదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఆల్రెడీ ఫేస్ చేసిన ఉత్తర సుదూర్పు ఈశాన్య రాష్ట్రాలు ఏమాత్రం డెవలప్మెంట్ కి నోచుకోలేదు. కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ రూపంలో అయినా సరే ప్రత్యేక హోదాలో ఏదైతే 90-10% ఉందో ఆ విధంగా మేము ఆదుకుంటాము రాష్ట్రాన్ని అని క్లియర్ గా క్లారిటీతో కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు లేదు నాకు 25కి 25 ఇస్తే ఎక్కువ స్థానాలు మాకు కట్టబెట్టి మాకు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసే ఒక అవకాశం ఇస్తే మెడల్ కంక్లూడ్ చేయాలి. సమయం మించిపోయింది. సుహాసిని గారు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. కంక్లూడ్ చేయండి. ఫైనల్ వర్డ్స్. చేతుల్లో లేనప్పుడు సమయం మించిపోయింది. వాళ్ళ చేతుల్లో లేని అబద్ధపు హామీ ఎందుకు ఇచ్చారు ప్రజలకి? అండ్ 2 రైల్వే జోన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. 2019 ఫిబ్రవరి 27 ఇచ్చేసాం. డిపిఆర్ రెడీ అయింది, కానీ దానికి భూమి ఇవ్వడం మళ్ళీ రాష్ట్ర పరిధిలోనే ఉంది. అది వీళ్ళు ఇవ్వడం జాప్యం జరిగింది, అంతే తప్ప రెండిట్లోనూ క్లియర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సుహాసిని గారు, వెంకటలక్ష్మి గారు వైసీపీ నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్.
ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్గా ఆయా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించడం, అట్ ది సేమ్ టైం విజయమే లక్ష్యంగా అపోజిషన్స్ పైన లేదంటే ప్రత్యర్థి పార్టీల పైన విమర్శలు చేయడం కామనే. రైట్, అల్టిమేట్గా జనం నిర్ణయిస్తారు ఎవరు విజేతలు, ఎవరిని వెల్కమ్ చేస్తారని తెలియాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ అయిపోవాలి, రిజల్ట్ వరకు కూడా ఆగాలి. ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.